హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపెడతాను చూడండి. మా ఇంటి ముందే ఉందండి నల్లేరు మొక్క. ఇది చూడండి, ఇదంతా అదేనండి నల్లేరు మొక్క. చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కాళ్ళు చేతులకు ఏదైనా నొప్పులున్నా, ఏదైనా ఫ్రాక్చర్ అయినా ఇది చట్నీ వేసి తినబెట్టాలండి. ఇది చట్నీ వేసుకోవాలా. మీరు సర్చ్ చేసి చూడండి, సర్చ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఉపయోగాలు. బోలెడన్ని ఉన్నాయండి నల్లేరు మొక్కలో. మన నడుము నొప్పికి అన్నిటికీ పనిచేస్తుందండి. దీన్ని చట్నీ వేసుకొని తినాలి. మీకు ఒకసారి నేను చట్నీ కూడా చేసి చూపెడతాను. నేను చేసిన చాలాసార్లు. మీకోసం మళ్ళీ ఒకసారి చేస్తానండి. మంచిగా మంచిగా పెరిగింది, బాగా అయింది చూడండి. లేత లేత వేయాలండి చట్నీ. లేతవి ఇవి లేతవి వేయాలి, ఎక్కువ ముదిరినే చేయొద్దు, లేతయే వేయాలండి. ఈ కనుపుల కాడికి మనము కట్ చేసి మనం కుండీలో పెడితే మంచిగా పెరుగుతుందండి. నేను అంతే ఒక 2 కనుపులు కట్ చేసి వేరే వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టినాను, మంచిగా పెరిగింది. చూడండి, ఇక్కడ అంతా అదేనండి. చూడండి, ఇదంతా అదే, ఇదంతా అదేనండి. ఇదంతా అదే. మీరు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చుకొని కుండీలో పెట్టుకోండి, మంచిగా ఇంట్లోనే పెరుగుతుందండి. కొంచెం పెరిగిన తర్వాత లేత తీసుకొని చట్నీ వేసుకొని తినండి. చేసే ముందు ఒకసారి సర్చ్ చేసి చూడండి. చూసినాక మీరు నమ్మకం కలిగించినాకనే మీరు చేసుకొని తినండి. చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేను కూడా చేస్తాను ఇంట్లో. ఒకసారి మీకోసం చేసి చెప్తానండి. ఓకేనా, బాయ్.